నెక్స్ట్ క్వశ్చన్ 116 క్వశ్చన్. వాట్ ఈజ్ ప్యాథోజన్? ప్యాథోజన్ అంటే ఏంటి? ఏ మైక్రో ఆర్గానిజం దట్ కాజెస్ డిసీజ్ను అంటే మనకు వ్యాధిని కలగజేసే మైక్రో ఆర్గానిజం ఏదైతే ఉందో ఆ మైక్రో ఆర్గానిజంని ఏమంటారు? ప్యాథోజన్ అంటారు. మనకు డిసీజ్ని కలగజేసే మైక్రో ఆర్గానిజంని ప్యాథోజన్ అని అనడం జరుగుతుంది. ప్యాథోజన్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 117 క్వశ్చన్. హౌ డు కమ్యూనికేబుల్ డిసీజెస్ స్ప్రెడ్? కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతాయి? కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఏంటివి? ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళే డిసీజెస్. సో అట్లాంటి డిసీజెస్ మనకు ఏ విధంగా స్ప్రెడ్ అవుతాయి? ఎయిర్ ద్వారా కానీ, కమ్యూనికేబుల్ అంటే అంటువ్యాధులు, వాటర్ ద్వారా కానీ, ఫుడ్ ద్వారా కానీ, కాంటాక్ట్ ఒకరు కలవడం వల్ల ద్వారా కానీ, లేదా ఇన్సెక్ట్స్ ద్వారా కానీ మనకు ఏమవడం జరుగుతుంది? సో కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేది ఒకరి నుంచి కమ్యూనికేబుల్ డిసీజెస్ దీని ద్వారా మనకు స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 118 క్వశ్చన్. నేమ్ ఏ డిసీజ్ ప్రివెంటెడ్ బై వ్యాక్సినేషన్? వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా మనకు డిక్రీజ్ అయ్యే డిసీజ్, ప్రివెంట్ చేసిన డిసీజ్ ఏంటిది? స్మాల్ పాక్స్ డిసీజ్ డిక్రీజ్ చేయడం జరిగింది, డిసీజ్ని ప్రివెంట్ చేయడం జరిగింది. వ్యాక్సినేషన్ ద్వారా ప్రపంచం నుండి పూర్తిగా నిర్మూలించబడిన లేదా నివారించబడిన ఒక భయంకరమైన వ్యాధికి ఉదాహరణ స్మాల్ పాక్స్. ఏంటిది? స్మాల్ పాక్స్. నెక్స్ట్ క్వశ్చన్ 119